श्रीगुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। श्री सरस्वत्यै नमः। భక్తులారా, సత్సంగంలో భాగంగా ఇప్పుడు మనం భాగవత పురాణం చెప్పుకుందాం. నేటి వరకు మనం 12 స్కందాల్లో 4 స్కందాలు పూర్తి చేసి 5వ స్కందాన్ని 51 భాగాలకు చెప్పుకున్నాం. 52వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. రాజా, జ్యోతిర్గణాలన్నీ కూడాను సమర్థ గురు సాయినాథ్ మహారాజ్కి జై. రాజా, జ్యోతిర్గణాలన్నీ శింసుమార చక్రంలోనే ఉన్నాయని కొందరు చాలా తరచుగా చెబుతూ ఉంటారు. ఆ శింసుమార చక్ర స్వరూపం నీకు వివరిస్తాను. శింసుమార చక్రం తలక్రిందులుగా పెట్టి గుండ్రంగా అందంగా ఉన్న దేహం గల ఏం చెప్పుకున్నాం మనం, ఒక ముసలి పోలి ఉంటుంది. ఆ చక్రం తోక చివర ధ్రువుడు ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ శింసుమార చక్రం తోక భాగంలో కశ్యప ప్రజాపతి, అగ్ని, ఇంద్రుడు, ధర్ముడు అనేవాళ్ళు ఉంటారు. తోక ముందు భాగంలో ధాతా విధాత ఉన్నారు. నడుం భాగంలో సప్తఋషులు ఉన్నారు. దక్షిణావర్తయే కుండలీభూతంగా ఉన్న దానికి ఉత్తర భాగంలో ఉత్తరాయణ నక్షత్రాలు, అంటే అభిజిత్ నుండి పునర్వసు వరకు గల 14 నక్షత్రాలు. దక్షిణ భాగంలో దక్షిణాయన నక్షత్రాలు, అంటే పుష్యం నుండి ఉత్తరాషాఢ వరకు గల 14. వీపు మీద దేవమార్గం అనబడే తారకా సముదాయం, అక్కడే పొట్టయందు ఆకాశగంగా కూడా ఉన్నాయి. ఆ శింసుమారానికి కుడి ఎడమ నడుమ భాగాల యందు అనగా ఉత్తర భాగంలో పునర్వసు పుష్యమ నక్షత్రాలు, వెనక ఉండే కుడి ఎడమ పాదాల యందు అంటే దక్షిణ భాగంలో ఆర్ద్ర ఆశ్లేషులు, కుడి ఎడమ ముక్కుపుటల యందు కుడి పాదంలో అభిజిత్తు, ఎడమ పాదంలో ఉత్తరాషాఢ, కుడివైపు నేత్రాలతో ధనిష్ట, మూల ఉన్నాయి. కుడి ఎడమ చెవుల్లో మఖ, పొబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ అనే 8 నక్షత్రాలు ఉన్నాయి. ఎడమ పక్క దక్షిణాయన నక్షత్రాలు, కుడి పక్కన కృత్తిక, రోహిణి, మృగశిర అనే 3 నక్షత్రాలు ఉన్నాయి. ఇవి కాకుండా ఉత్తరాయణ నక్షత్రాలు కూడా అక్కడ ఉన్నాయి. ఎడమ కుడివైపుల మూపుల యందు శతభిషం, జ్యేష్ఠ నక్షత్రాలు ఉన్నాయి. పై దవడ ప్రదేశంలో అగస్త్యుడు, క్రింది దవడ స్థానంలో యముడు, ముఖముందు అంగారకుడు, మర్మావయ స్థానంలో శని, పురుషాంగంగా బృహస్పతి ఉన్నారు. వక్షోభాగంలో సూర్యుడు, నాభిలో శుక్రుడు, మనసులో చంద్రుడు, స్తనాల యందు అశ్వినుడు, ప్రాణాపానాల యందు బుధుడు, కంఠభాగంలో రాహువు ఉన్నారు. అయితే కేతువు మాత్రం అన్ని అవయవాలలో ఆవరించి ఉన్నాడు. ఈ శింసుమార చక్రానికి రోమాలుగా ఇంకా ఎన్నో నక్షత్రాలున్నాయి. ఇది సర్వదేవతామయమైన నారాయణుడి యొక్క దివ్య స్వరూపం. ఇది స్థిరమైనది, ధ్రువమైనది. రేపు మనం 53వ భాగం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సచిదానంద